అందరికీ నమస్తే. మేము ఈరోజు జర్మనీలో జాతర చూడడానికి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే ప్రతి సిటీలో సంవత్సరానికి 2 సార్లు జాతర జరుగుతుంది. ఒకటేమో క్రిస్మస్ అప్పుడు జరుగుతుంది, అది చాలా పెద్ద జాతర, దాన్ని క్రిస్మస్ మార్కెట్ అంటారు. ఇంకోటేమో సమ్మర్లో జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే స్ప్రింగ్ మార్కెట్ అంటారు. ఇక ఒక 15 to 20 days పెడతారు సిటీ సెంటర్ ఏరియాలో. ఇదంతా సిటీ సెంటర్ ఏరియా. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్, ఇంకా పోస్ట్ ఆఫీసు, మనకు కావాల్సిన ఆఫీసులు అన్నీ ఉంటాయి. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మళ్ళీ అన్ని రకాల సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి అవైలబుల్. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలోనే వస్తుంది ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్. ఇంకా ఒక 15 days తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా కార్లు పార్క్ చేస్తారు ఆ ఏరియాలో. ఈసారి ఏంటంటే ఇట్లా ఏవో ఉయ్యాల టైప్ వచ్చినాయి, ఇవి వచ్చినాయి. లాస్ట్ టైం అయితే జెయింట్ వీల్ వచ్చింది. ఇంకా కిందికి దిగినాము. ఈ తాత ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటాడు. క్రిస్మస్ టైంలో ఏరియా అంతా గ్లూ వైన్ స్టాల్స్ పెడతారు. కాలు పెట్ట సందు ఉండదు, అంత జనాలు ఉంటారు. ఇక ఈసారి అయితే ఏం లేదు స్ప్రింగ్ మార్కెట్ టైంలో. మేము ఇంకా మెయిన్ మార్కెట్కి వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల రైడ్స్ ఉంటాయి, చిన్నపిల్లల కోసము పెద్దోళ్ళ కోసం కూడా ఉంటాయి. లాస్ట్ టైం క్రిస్మస్ మార్కెట్ అప్పుడు ఇది వస్తే విషుని ఎక్కించినాము. 2 రౌండ్లు తిరిగిన తర్వాత ఏడ్చిండు అమ్మ అమ్మ అని. ఇంక ఈసారి అందుకే ఎక్కియట్లేదు, జస్ట్ చూపించడమే. బయటి సైడ్ అన్నీ ఇట్లా చిన్నపిల్లలు ఆడుకునేటివి, లేదంటే ఫుడ్ స్టాల్స్, లేదంటే బొమ్మల షాపులు, టోపీల షాపులు అట్లాంటివి పెట్టిండ్రు. ఇదేమో లాంగూస్ అని చెప్పేసి హంగేరియన్ బ్రెడ్, చాలా బాగుంటుంది. బట్ ఈ స్టాల్లో ఎక్కువ తినరు, వేరే స్టాల్ ఉంటుంది స్పెషల్ స్టాల్, అక్కడ చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ స్టాల్స్లో ఏంటంటే మెయిన్గా దొరికేవి చాక్లెట్స్, రకరకాల బ్రెడ్లు, రకరకాల జెల్లీలు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇది ఒక బొమ్మలది. ఇక్కడ ఏ పర్సన్ ఉండరు, మనం జస్ట్ కాయిన్ వేయాలి, లక్ ఉంటే ఏదైనా బొమ్మ వస్తుంది, లేకపోతే లేదన్నమాట. ఇక బయటి సైడ్ చిన్నపిల్లల ఇట్లా బొమ్మలు, ఇట్లా రైడ్స్ పెట్టిండ్రు. ఈ చిన్నపిల్లల రైడ్స్ మనం ఎక్కించాలంటే వాళ్ళకి మినిమం 2 years ఉండాలి. వాళ్ళు మధ్యలో ఏడుస్తారు, వాళ్ళు ఏమో మధ్యలో ఆపరు కదా, అందుకని చెప్పి సరే ఎక్కియట్లేము ఆ విషయాన్ని. ఇదేమో టోపీల షాపు, సమ్మర్ కదా ఇంకా. ఇవన్నీ చాక్లెట్ల షాపులు అన్నమాట. చాక్లెట్ పాప్కార్న్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇక ఇదేమో బొమ్మల షాప్ కాదు, ఇది ఒక గేమ్ ఆడాలి మనం. కార్డ్స్ కొనుక్కొని అవన్నీ గీకిన తర్వాత అందులో నంబర్ వస్తుంది కదా, దీన్ని సమ్మ చేస్తే ఏ నెంబర్ వస్తుందో దాని మీద ఏదో ఒక బొమ్మ వలుగుతుంది అన్నమాట, మనకి ఇస్తారు. మోస్ట్లీ పెద్ద బొమ్మలు ఏవి రావు, చిన్న చిన్న బొమ్మలు వస్తాయి. ఇక లోపల సైడ్ అన్ని పెద్దవాళ్ళ రైడ్స్ పెట్టిండ్రు. ఇదేమో ఏదో కార్ల లాగా ఉన్నాయి, కూర్చున్నారు. వీళ్ళు నడుపుతారు, ఒక పక్క మిషన్ కూడా నడుపుతుంది. ఇక మధ్య మధ్యలో డాష్ ఇచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ లోపల సైడ్ అన్ని పెద్దవాళ్ళ గేమ్స్, పెద్దవాళ్ళ రైడ్స్ ఉన్నాయి. ఈసారి ఇది కొత్తగా వచ్చింది, ఇదేదో ఆల్రెడీ ఎక్కిండ్రు, దిగుతున్నారు. ఉయ్యాలల టైప్ ఈసారి కొత్తగా వచ్చింది. ఇదేదో పెద్దవాళ్ళ గేమ్ ఉన్నట్టుంది, ఆడుకుంటున్నారు. ఇక ఇక్కడ కనిపిస్తున్న టవర్ ఏంటంటే సిటీ సెంటర్లో మెయిన్ టవర్, ఎన్ టవర్ అంటారు. సిటీలో ఎక్కడి నుంచి చూసినా ఇది కనిపిస్తుంది. మన దగ్గర సైబర్ టవర్ లాగా ఇది ఎన్ టవర్ అన్నమాట. ఇక్కడ కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి లోపల, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని రకాలు ఉంటాయి. ఇక ఇట్లా సాయంత్రం అయిందంటే వాళ్ళు అందరు ఇళ్ళ నుంచి బయలుదేరుతారు, స్ప్రింగ్ మార్కెట్కి వస్తారు. ఇది ఒక 15 days ఉంటుంది. ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తారు, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు, 6 అవుతుంది, కానీ ఎండ్ ఉంది కదా ఇంకెవరు రానట్లున్నారు. మళ్ళీ ఫ్రైడే సాటర్డే ఉన్నట్టు జనాలు వేరే డేస్లో ఉండరు అన్నమాట. ఫ్రైడే సాటర్డే అయితే చాలా మంది ఉంటారు. ఇది ఇట్లా స్లోగా వెళ్తుంది, కానీ కిందికి వెళ్ళిన తర్వాత స్పీడ్ పెరుగుతుంది రయ్యమని. ఎండ 6 అయినా కూడా ఇంకా చాలా ఉంది. ఆల్మోస్ట్ 8 వరకు ఇట్లనే ఉంటుంది. ఎవరైనా బయటికి వెళ్తే 6 తర్వాతనే బయటికి రావాలి. ఇక ముందు వస్తే మాడిపోతాం అన్నమాట, అంత ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది ఆ లైట్లో. ఇక ఈ అద్దాల మేడ ఉంది కదా, దీంట్లోనే మా ఆయన పనిచేసే ఆఫీస్ ఉంటుంది. నేను అక్కడ నుంచి ఇంతకుముందు వీడియో తీసుకున్నా. డైలీ ఆడ కూర్చుండి ఈ అందాలన్నీ ఎంజాయ్ చేస్తాడనమాట చూసుకుంటూ. ఇక ఇంకో సైడ్ కాన్సర్ట్ జరుగుతుంది, అక్కడికి వెళ్దాము. ఇక్కడే అన్నమాట, ఇక్కడ కాన్సర్ట్ జరుగుతుంది. ఉన్న జనాలంతా ఇక్కడే ఉంటారు. ఇక పోలీసులు కూడా వచ్చారు బందోబస్తు కోసం అని చెప్పేసి. వీళ్ళకి పార్టీ అంటే చాలు, వైన్ మ్యూజిక్ ఈ 2 ఉంటే సరిపోతుంది. ఇక చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా జనాలు వస్తారు ఈ కాన్సర్ట్కి, వచ్చేసి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఇక వీళ్ళకి క్రిస్మస్ మార్కెట్, స్ప్రింగ్ మార్కెట్ ఇవే చాలా పెద్ద ఎంజాయ్మెంట్స్. ఏజ్ తోటి సంబంధం లేకుండా అందరు వస్తారు, కూర్చుంటారు, డ్యాన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కాన్సర్ట్ ఎట్లా జరిగిందో చూడండి.
People suppressing their passion. Repeat a disaster, yeah. Great commandment should be content between the world, honoring morals and greatness. To be alive, is anything. The great commandment. Leute, alle nach oben! Oh, hey, 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 hey! Auch da hinten, alle machen mit! మాకు ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి ఏదో ఒకటి తెచ్చుకోవాలని చెప్పేసి లాంగూస్ తెచ్చుకున్నాము. అది హంగేరియన్ బ్రెడ్ని డీప్ ఫ్రై చేసి దాని మీద చీజ్ అవన్నీ వేసిస్తారు. చాలా టేస్టీ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం తిన్న టేస్ట్ అయితే రావట్లేదు ఇప్పుడు. కాన్సర్ట్ అయిపోయేసరికి అందరు లేచి డ్యాన్స్ చేస్తారు, అంత ఎంజాయ్ చేస్తారు. ఇది మేమున్న సిటీ సెంటర్లో ఉండే పెద్ద మ్యూజియం. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడన్నా వెళ్ళాలి. ఇక ఇంటికి వెళ్ళిపోయినాము. మళ్ళీ దిగగానే అక్కడ కాన్సర్ట్ అవుతుంది. ఇట్లా ప్రతి ప్లేస్లో ఏదో చిన్నగా పెద్దగా కాన్సర్ట్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి మ్యూజిక్ అంటే దీన్నే చాలా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే వీకెండ్ వరకు చాలా కష్టపడతారు, వీకెండ్లోనేమో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇక మనం కూడా ఈ దేశంలో చిన్నప్పటి నుండి ఉంటే మనం కూడా ఇట్లనే ఉంటుంటే, ఒకవేళ వీళ్ళు మన దేశంలో ఉంటుంటే వీళ్ళు కూడా మనలాగానే ఉంటుండే. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి తప్పితే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి జడ్జిమెంట్లు పాస్ చేయొద్దు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ట్రెడిషన్, ఎవరి కల్చర్ వాళ్ళది. ఇక నేనైతే ఇట్లా అనుకుంటా, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్కి ఒక్క ముచ్చట ఏంటంటే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు.